గతంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రం పెద్దల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి సిబిఐ తన పైన కేసుల్ని స్పీడప్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు అని చెప్పి ఒక నేరేషన్ బిల్డ్ చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను కేంద్రంలోను ఎన్డీఏ సర్కార్ వచ్చింది. కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలకంగా ఉంది. ఇప్పుడు గడిచిన 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో బిల్డ్ అవుతున్న ఒక నేరేషన్, కొత్త నేరేషన్ ఏంటి అంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారంట. ఇప్పుడు సిబిఐకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పేశారు తరహా నేరేషన్ ఒకటి బిల్డ్ అవుతుంది. రాష్ట్రంలో అధికారంలో వైసీపీ లేనప్పుడు, కేంద్రంలో వైసీపీని వ్యతిరేకిస్తున్న కూటమి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వైసీపీ కండవ ఎలా కప్పుకుంటుంది? కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా. సో ఈ ప్రచారాలు, ఈ కొత్త నేరేషన్స్ బిల్డ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళకి ఎంతకాలం గంతలు కడతారు? ఇంకా 6 నెలల కాలంలో కూటమి ఇచ్చిన హామీలేంటి? ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయా? లేదా కూటమి చేసిన అభివృద్ధి ఏంటి? ఆ అభివృద్ధి ఫలాలేంటి? సంపద సృష్టి ఏ రకంగా జరుగుతోంది? కనీసం దీని మీద వార్తలు వేయండి. కొన్నిసార్లు ఆ మీడియాను చూస్తే అనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని.